తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బూర్గుపూడి గేట్ దగ్గర అద్భుత రెసిడెన్సీలో రేవ్ పార్టీ నిర్వహించారు. 5 యువతులను 12 మంది యువకుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సో కోరుకొండ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు ఇక్కడ ఆకస్మిక రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వారందరినీ పట్టుకున్నారు. యువతులు గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఇక యువకులు రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం ఆ హోటల్ ఓనర్ పరారులో ఉన్నారు. ఓనర్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అద్భుత రెసిడెన్సీలో ఈ ఈవెంట్ జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈవెంట్ ఒకసారిగా కలకలం రేపుతోంది. రేవ్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో సుమారుగా 12 మంది అబ్బాయిలు 5 అమ్మాయిలు పాల్గొన్నారు. అమ్మాయిలకు సంబంధించి వారంతా గుంటూరు వారినట్టుగా తెలుస్తోంది. ఇక 12 మంది అబ్బాయిలు వారంతా రాజమండ్రికి చెందిన వారుగా తెలుస్తోంది. కోరుకొండ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేసి రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఏంటి రేవ్ పార్టీ అనేది అంత ఈజీ ఏం కాదు. రేవ్ పార్టీ చాలా పెద్ద ఎత్తున అక్కడ కలకలం రేపుతోంది. ఈ రేవ్ పార్టీ నిర్వహించడం అంటే కూడా చాలా పెద్ద ఒక ధైర్యం సాహసాలు చేసినటువంటి ప్రక్రియగా భావించింది. ఎందుకంటే రేవ్ పార్టీకి సంబంధించి ఎటువంటి చట్టాలను ఏ రకంగా అరెస్ట్ చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఇంత పెద్ద మొత్తంలో రేవ్ పార్టీ నిర్వహించారంటే ఆ ఓనర్ ఎవరైనా ప్రముఖులు పాల్గొన్నారా? ఎటువంటి డీటెయిల్స్ తెలుస్తున్నాయి? ఎస్ మనోజ్, ఏదో గోదావరి జిల్లా అంటేనే ప్రశాంతమైన వాతావరణం, ఒక సాంప్రదాయమైన వాతావరణంగా కూడా చెప్పుకొస్తుంటారు. అటువంటి గోదావరి జిల్లాలో ఈ రేవ్ పార్టీ కల్చర్ కూడా ప్రధానంగా స్థానికంగా సంచలనంగా మారింది అని చెప్పాలి. అంటే గత ఒక 2 రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలకైతే మొత్తం అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గోదావరి జిల్లాలోనే ఈ యొక్క పార్టీలు పెట్టుకునేందుకు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసేందుకు అప్పుడే గోదావరి జిల్లా వైపు అయితే ఈ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి ఉదాహరణ ఈ రోజు జరిగినటువంటి రేవ్ పార్టీ, రాత్రి జరిగినటువంటి రేవ్ పార్టీ ప్రధానంగా ఉదాహరణగా చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క బూరంపూడి ఏదైతే ఉందో రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి బూరంపూడి గేట్ వద్ద ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏదైతే ఉందో మన అద్భుత రెసిడెన్షియల్, అది సంబంధించినటువంటి దాంట్లో అయితే ఒక మొత్తం ఫంక్షన్ హాల్ కూడా పక్కనే ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్లోనే మొత్తం ఎవరైతే ఉన్నారో 12 మంది వ్యక్తులతో పాటు 5 అమ్మాయిలతో రేవ్ పార్టీ అయితే నిర్వహించారు. అలాగే రాత్రి అంతా కూడా మందులు వేస్తూ చిందులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న వారు అయితే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన నేపథ్యంలోనే ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందం అయితే అక్కడ చేరుకున్నారు. చేరుకుని వాళ్ళు ఏదైతే రేవ్ పార్టీ నిర్వహిస్తూ అమ్మాయిలతో పాటు అక్కడ ఉన్నటువంటి మందు బాటిళ్లు, అలాగే కొంతమంది అక్కడ ఉన్నటువంటి నిరోధ ప్యాకెట్ మొత్తం అన్ని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడ కొద్దిసేపట్లో మొత్తం అంతా కూడా వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేసి వాళ్ళనైతే పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో 5 అయితే అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళంతా కూడా వీళ్ళంతా మనకు వ్యక్తులు చూసుకుంటే తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, ఏలూరుకు చెందినటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి స్పెషలైజ్ ఏదైతే పురుగుల మందుకు సంబంధించినటువంటి షాపులకు సంబంధించిన వాళ్ళకైతే గుర్తించారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఒకళ్ళ రేవ్ పార్టీ నిర్వహించుకుని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా రాజమండ్రి, అలాగే కాకినాడ, రంపచోడవరం చెందినటువంటి కొంతమంది మహిళలను కూడా వాళ్ళనైతే సహకరించి అక్కడికి తీసుకొస్తున్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. పోలీసులు అయితే అక్కడ రైడ్ చేసి వాళ్ళని పట్టుకుని ఇప్పుడైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇటువంటి తరహా గతంలో కూడా అక్కడ గతంలో అదే రాజానగరం సమీపంలోనే ఇటువంటి రేవ్ పార్టీ గతంలో ఒక నెల రోజుల క్రితం అయితే ఒకటి నమోదైంది. తాజాగా మళ్ళీ ఒకటి నమోదవడంతోనే మొత్తం ఈ యొక్క ప్రాంతాల్లో పోలీసులు అయితే ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా భారీగా మొత్తం అన్ని చోట్ల తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రకాష్, ఈ రేవ్ పార్టీలో ప్రముఖులు పాల్గొన్నారా? అంటే వీరంతా కూడా పరిచయస్తులేనా? పరిచయం ఉన్న వారే ఇదంతా ఆర్గనైజ్ చేస్తారా? లేదంటే ఆర్గనైజర్ తర్వాత ఒక పరిచయం లేని వ్యక్తుల్ని, కమ్యూనికేషన్ అసలు లేనటువంటి వ్యక్తిని ఈ వేదికగానే పరిచయం ఏర్పాటైందా? అంటే వీళ్ళు చూసుకుంటే మనకి ఆ తాడేపల్లిగూడెం, అలాగే విజయవాడ, గుంటూరు, ఏలూరుకు చెందినటువంటి వారిగా మనకైతే వచ్చినటువంటి సమాచారం. వీళ్ళంతా పురుగుల మందు సంబంధించిన కంపెనీలో పనిచేస్తుంటారు. వీళ్ళంతా కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యంలో మొత్తం 12 మంది బృందం అయితే మొత్తం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం పురుషులే వీళ్ళంతా కూడా రావడం జరిగింది. వాళ్ళకైతే అక్కడి నుంచి పార్టీ ఏర్పాటు చేసుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏదైతే రాజానగరం బూరుపూడి గేట్ వద్ద అయితే పార్టీ అయితే నిర్వహించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి ఇందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఏదైతే పురుగులు మందు సంపులు సంబంధించిన దాంట్లో రాజమండ్రికి చెందిన ఒక వ్యక్తి ఈ యొక్క పార్టీలన్నీ అరేంజ్ చేసినట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. దాంట్లో భాగంగానే ఈ యొక్క కాకినాడ నుంచి రాజమండ్రితో పాటు రంపచోడవరం చెందినటువంటి కొంతమంది మహిళల్ని వాళ్ళు అక్కడికి తీసుకుని వచ్చి ఈ యొక్క రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా అయితే పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చి విచారించడంలో తేట తెలియనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎవరైతే యజమాని ఉన్నారో ఈ యొక్క ఫంక్షన్ హాల్ సంబంధించిన యజమాని అయితే
పరారిలో ఉన్నాడు. కుమారుని అయితే పోలీసులు అదుపులో తీసుకుని ఎవరి ద్వారా ఈ యొక్క రేవు పార్టీ నిర్వహిస్తున్నారు, ఇంకా న్యూ ఇయర్ వేడుకలు ఇంకా జరిగా ఇక్కడ ఎవరన్నా బుక్ చేసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రకాష్ ఈ పార్టీలో డ్రగ్స్ లాంటిది దొరికిందా? డ్రగ్స్ కానీ అన్ఆథరైజ్డ్ లిక్కర్ లాంటిది కానీ దొరికిందా, లభించిందా? భారీగా అయితే మద్యం బాటిల్తో పాటు కొన్ని కండోమ్ ప్యాకెట్లు కూడా అక్కడ లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా మనకి గతంలో డ్రగ్స్ అంటే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని ఇదే రాజానగరం నియోజకవర్గంలో గతంలో ఒక డ్రగ్స్ అయితే లభ్యమైంది. అంటే 50 గ్రాముల డ్రగ్స్ గతంలో నమోదైన నేపథ్యంలోనే ఇటువంటి తరహా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ డ్రగ్స్ ఏమైనా దొరుకుతాయని చూస్తే కేవలం మద్యం బాటిల్లే భారీగా అక్కడ అంతా కూడా పోలీసులు అయితే అదుపులో. ప్రకాష్ అక్కడ అమ్మాయిలు ఎవరైతే వచ్చారో 5 అమ్మాయిలు అంతా కూడా గుంటూరు చెందిన వారుగా తెలుస్తోంది. అంటే ఈ రేవ్ పార్టీ కోసమే వారిని ఇక్కడికి పిలిపించుకున్నారా, లేదంటే అంతా కూడా కలిసి ఒకే దగ్గర పరిచయస్తులు, లేదా పరిచయం ముందుగానే ఉందా, లేదంటే ఇంకెవరైనా బయట నుంచి ఈ పార్టీ కోసం వచ్చిన వారు ఉన్నారా? ఎస్, అంటే బయట నుంచి అందరూ కూడా పార్టీకి వచ్చిన వాళ్ళే. అంటే ఈ వివిధ పురుగుల మందుల కంపెనీలో పనిచేసే వాళ్ళు వాళ్ళతో పాటు ఈ యొక్క మనకి ఒక 31st సెలబ్రేషన్స్ కూడా ఇప్పటికే మొదలైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళ తాడేపల్లి, విజయవాడకు సంబంధించినటువంటి గుంటూరు సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా రావడం, ఇక్కడ అమ్మాయిలను కూడా ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు మద్యం ఏర్పాటు చేసుకుని సరదాగా ఎంజాయ్ చేసుకోవడానికి వచ్చారు. ఇందులో ప్రముఖులు కూడా ఉన్నారా లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అందులో బాగా వీళ్ళంతా కూడా 12 మందిలో కూడా భారీగా అతిపెద్ద వయసులో ఉన్న వాళ్ళు, అంటే పురుగుల మందు కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా అయితే పోలీసులు అయితే వాళ్ళందరూ కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అందులో ఇంకా ఎవరైనా ముఖ్యమైన నాయకులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఎవరెవరు ఇక్కడ ఏర్పాటు చేశారు, దీనికి సూత్రధారులు ఎవరైనా పారిపోయినట్టుగా తెలుస్తోంది. హోటల్ ఓనర్ సంబంధించి ఆచూకీ కోసం పోలీసులు ఎటువంటి గాలింపు చర్యలు చేస్తున్నారు? ఎస్, అంటే ఇప్పుడు దీనికి ఇటువంటి తరహా అంటే రాజమండ్రి కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇటువంటి వాటికి ఎక్కడ కూడా అనుమతులు అయితే ఉండవు. కానీ దీనికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారనే దానిపై ఇప్పుడు ఎవరైతే అక్కడ ఫంక్షన్ హాల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ పైన అయితే పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదుపులో అతనైతే అందుబాటులో లేకపోవడంతో ఏదైతే సాయి ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో నాగ సాయిరాం ఫంక్షన్ హాల్ ఆ సంబంధించినటువంటి ఓనర్ అయితే అందుబాటులో లేకపోవడంతో కుమారుని అదుపులో తీసుకున్నారు. ఈ ఎవరిచ్చారు, ఇక్కడ పర్మిషన్ ఎవరిచ్చారనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇంకా ఏదన్నా ఇంకా ముందు ఫంక్షన్లు ఏమైనా జరిగాయనే కోణంలో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మనోజ్ రైట్ ప్రకాష్, మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ సంబంధించిన అంశం కలకలం రేపుతోంది. 12 మంది అబ్బాయిలు 5 అమ్మాయిలతో ఈ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఏదైతే ఈ రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేసినటువంటి ఆ చోట నుంచి ఆ అద్భుత రెసిడెన్సీ సంబంధించిన ఓనర్ పరారైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరూ కూడా పోలీసు అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు. పెద్ద ఎత్తున మద్యం బాటిల్స్ అయితే లభించాయి. డ్రగ్స్ సంబంధించి ఇతర ఆనవాళ్ళు ఏమి లేవు, కానీ మద్యం బాటిల్ అయితే లభించినట్టు తెలుస్తోంది. సో అమ్మాయిలకు సంబంధించినటువంటి ఆచూకీ అయితే పోలీసులు చెప్తున్నారు. గుంటూరుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలుస్తోంది. ఇక అబ్బాయిలు అయితే విజయవాడకు సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎస్, ఇక్కడ అబ్బాయిలు రాజమండ్రికి చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం హోటల్ ఓనర్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ అందరిని విచారించిన తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, ఇంకేదైనా అక్కడ అసాంఘిక కార్యక్రమాల కోసం ప్లాన్ వేసుకున్నారని. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.